అలాగే అక్కడ మనకు నీళ్లు తక్కువ వచ్చి పోయిన సంవత్సరం వర్షం లేకుండా జిఎంఎస్ఎస్ కెనాల్లో ఆ సుమారు 5-6 పంచాయతీలు వీరబ్రహ్మపల్లి పంచాయతీ కానీ, అనిమెల పంచాయతీ కానీ, ఎర్మలపల్లి పంచాయతీ కానీ, బుస్సిరెడ్డిపల్లి పంచాయతీ కానీ వీళ్ళందరికీ కూడా నీళ్లు బాగా భూముల్లో కూడా పెరగడం జరిగింది. దాంతోపాటు కమలాపురం మండలంలో, ఒల్లూరు మండలంలో చాలా చెరువులు కూడా నుండి సుమారు 20,000 ఎకరాలు పైర్లు కాపాడినారు ఆ కాలం ఆ వంక తీసిన దానివల్ల. గతంలో ఎవరు చేయలే ఆ పని. ధైర్యంగా చెప్పేసి అధికారులను ఒప్పించేసి అది తీసుకొచ్చి రావడం కూడా జరిగింది. అలాగే 2-3 చెరువులు ఎత్తులో ఉన్నాయి, కాలువలు తగ్గులోగా ఉన్నాయి కాబట్టి చెరువులు కూడా అక్కడ అడిచెల్లపల్ల, ఇక్కడ పాయసంపల్ల, అటు పక్కన అలిదల చెరువులు, ఈ 3 చెరువులు కూడా నీళ్లు కావాలని రైతులందరూ కూడా అడుగుతూ ఉన్నారు. దాంట్లో కూడా లిఫ్ట్ పెట్టడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికీ అడిచెల్లపల్లెకు, పాయసంపల్లెకు కూడా సుమారు 2.5 కోటి అవుతుంది ఎస్టిమేట్ వేయడం కూడా జరిగింది. ఎస్టిమేట్ వేసి తొందరలో దాన్ని శాంక్షన్ చేపించి టెండర్లు కూడా పిలిపిస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే అలిదల చెరువు కూడా నీళ్ళు వచ్చేదానికి అది కొంత ఎత్తులో ఉంది కాబట్టి దాన్ని కూడా టెక్నికల్గా తీసుకుపోయి కాలువ ఇంకా సుమారుగా 4-5 కిలోమీటర్లు తొగాలన్నారు. ఇంజనీర్లకు చెప్పడం పర్వాలేదు ఏదైనా సరే అని కాంట్రాక్టర్ వచ్చినప్పుడు దాంతో చెప్పి చేపిస్తామని ఇంజనీర్లు కూడా చెప్పడం జరిగింది. ఈ మండలంలో ఉండే ఎక్కడైతే మనం నీళ్లు వస్తున్నాయో దానికి తగ్గు ప్రాంతంలో ఉండే ప్రతి ఎకరా కూడా పడడానికి నీళ్లు కూడా ఇప్పిస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం.